తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సవాళ్లు పరస్పరం కొనసాగుతున్నాయి. గత నెల 27న చేవెళ్లలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ పై ఫైర్ అయ్యారు. ఇక కేటీఆర్ కు దమ్ముంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటైనా గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. ఇక దీనిపై స్పందించిన కేటీఆర్ ఇద్దరం కలిసి రాజీనామా చేసి మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో తేల్చుకుందామన్నారు. ప్రతి సవాల్ విసిరారు ఆయన. ఇక ఇదిలా ఉండగానే కేటీఆర్ కు దమ్ము ధైర్యం ఉంటే నిజామాబాద్ నుంచి పోటీ చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సవాల్ చేశారు. ఇక మరొక వైపు ఇద్దరు రాజీనామా చేసి సిరిసిల్లలో పోటీ చేద్దామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ చేశారు. సవాలు విసురుతున్నా బిడ్డ, ఇవాళ నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్, రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే దమ్ముంటే, నువ్వు మగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. నీ అయ్యా నువ్వు వస్తావో, నీ అయ్య వస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు. బిడ్డ, నువ్వు అనుకుంటున్నావా అల్లా తప్పగాడని? అల్లా తప్పగాలం కాదు, అవులగాలలాక అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నాసోడా. రుణమాఫీ చేయి నేను కూడా అనవచ్చు. మగాడి అయితే రైతు భరోసా స్టార్ట్ చేయి, 70 లక్షల రైతుల ఖాతాల్లో డబ్బులే నేను కూడా అడగవచ్చు. మగాడి అయితే మహాలక్ష్మి స్టార్ట్ చేయి, 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు, నెలకు 2,500 ఇస్తానన్నావు, స్టార్ట్ చేయి నేను కూడా అడగవచ్చు. కానీ నేను ఇవన్నీ అవనట్లేదు. ఒక్క సీట్ అయినా గెలవము అనే మాట మాట్లాడావు కదా. నీకు నిజంగానే దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు, నేను సవాల్ చేస్తా ఉన్నా, నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తా. నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా. నీ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరిలో ఇద్దరం కొట్లాడదాం. ఆ ఒక్క సీట్లోనే తేల్చుకుందాం. ఈ రాష్ట్రం అంతా అతలాకుతలం చేయాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క సీట్లోనే నేను వస్తాను మా పార్టీ తరఫున, నీ తరఫున నువ్వురా, నీ కాంగ్రెస్ పార్టీ తరఫున. అక్కడ తప్పకుండా తేల్చుకుందాం. ఎందుకంటే మరి నీ మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్లో అసలు ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ? సిరిసిల్ల రిజైన్ చేయి, నేను కూడా రిజైన్ చేస్తా. అక్కడ కాంటాక్ట్ చేయి, నువ్వు నా మీద గెలువు, నేను పార్టీకి రిటైర్ అవుతా. నువ్వు ఓడిపోతే మీ నాయనతో స్టేట్మెంట్ ఇప్పి మా పార్టీ బంద్ చేసుకుంటామని. సారీ అయిపోయింది ఒకసారి. ఆ పరిజ్ఞానం ఎట్లా పార్టీ అయిపోయింది ఆ పని. ఈ దెబ్బతో నా పార్టీని క్లోజ్ చేస్తే మాకు ఫ్రీ ఉంటుంది. 20 years కాంగ్రెస్ ఉంటాం. ఆ మాటలు ఆయనకు ప్రౌడ్ ఎక్కువైంది. ఆశ్చర్యం కలుగుతుంది. మీ ఎమ్మెల్యే పదవి ఎక్కడా, ఆయన ముఖ్యమంత్రి పదవి ఎక్కడా? నక్కకు నాగలో కానీ పెట్టినట్టుందే అని చెప్పి అంటున్నా. నక్కకు నాగలో కానీ పెట్టినట్టుందని చెప్పి అంటున్నా. ఛాలెంజ్ అనేది ఈక్వల్ ర్యాంక్ ఉండాలి. ఛాలెంజ్ అనేది ఈక్వల్ ర్యాంక్ ఉండాలి. ముఖ్యమంత్రి పదవితో పోల్చుకుంటావే నువ్వు రమ్మ రేవంత్ రెడ్డి గారు ఎవరైనా వేరు. నీ ముఖ్యమంత్రి అంటే ఈయన చూడు, ఆయన మాట, నీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఏమంటుండు. కేటీఆర్ గారు ఏతుందో ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించిన ఆయన ఇక్కడైనా వాస్తవ ఆ ప్రతిపక్ష హోదాను నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయంటు నేను.